వేరే పేరు చెప్తారు, మాకు వాళ్ళ ఫోన్ ద్వారా ఏమీ తెలియదు. సో బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఆర్ఓ దగ్గర ఉంటే మాకు ఇమీడియట్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. యాక్చువల్ బోలో యాక్చువల్ డీటెయిల్స్ ఎఫ్ఆర్ఆర్ ఆఫీస్ ద్వారా, అంటే వీళ్ళు చెప్పేది కాకుండా మేము వీళ్ళ డీటెయిల్స్ ఎఫ్ఆర్ఆర్ ఆఫీస్కి పంపించి బయోమెట్రిక్స్ చేసి తీసుకుంటాం. అక్కడ వెరిఫై చేసి అక్కడ ఖచ్చితంగా ఎవరు వచ్చినా రిజిస్ట్రేషన్ ఉంటుంది, పాస్ట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి యాక్చువల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అంటే డిపోటేషన్ యాక్చువల్ ఫస్ట్ ఎప్పుడైతే వస్తారో దాందే ఒరిజినల్ రికార్డ్ తోటి ఉంటుంది. అది తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా కూడా అది మళ్ళీ తెలిసిపోతుంది. సో వాళ్ళు మేబీ వేరే పేరు మీద కనుక వచ్చినా కూడా వాళ్ళు ఈ ఒరిజినల్ దాంతో వెరిఫై చేస్తే ఒరిజినల్ నేమ్ ఏది ఉందో దాని పేరు మీద డిపోటేషన్ అవుతుంది. అదే ఇప్పుడు మీకు మా గందరగోళ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏం చేయాలి వాడితో? అరెస్ట్ చేస్తే వాళ్ళకు మెయిల్ చేసినట్టు అవుతుంది. దే వాంట్ టు బి అరెస్టెడ్. సో ఇది కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకో మార్గం అనుసరిస్తున్నారు. లోకల్ ఎవరైనా పెళ్లి చేసుకోవడం, లేకపోతే వేరే కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి వాళ్ళు పెళ్లి చేసుకుంటే మళ్ళీ 498A కేసు కూడా పెట్టిస్తున్నారు. ఏదో కేసు ఉంటే ఇక్కడ ఉండిపోవచ్చు అని. సో అన్ని విధాలుగా ఏదేదో జరుగుతూ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు ఫైట్ దిస్ అండ్ ఏ విధంగా చేయాలనేది మేము చూస్తూ ఉన్నాం. అంటే ఒక డిటెన్షన్ సెంటర్ కూడా జోగిపేట్ సబ్ జైలు ఏదైతే ఉందో అక్కడ ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాము. చీఫ్ ఆఫీస్ అక్కడ అన్ని రిపేర్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. అక్కడ డిటెన్షన్ సెంటర్ స్టార్ట్ అవుతే ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ నుండి మళ్ళీ డిపోర్ట్ చేయడానికి అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మా CCS ఇప్పుడే ఒకటే లాకప్ ఉంది, దాంట్లో 4-5 కన్నా ఎక్కువ వాళ్ళని చూసుకోవడం, అది కేర్ చేయడము చాలా రిస్క్తో కూడుకున్న పని. సార్ వీళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బెయిల్ మీద మళ్ళీ బయటకు వస్తున్నారు. అప్పుడు మీరు వారి మీద నిఘా ఏర్పాటు చేయకపోవడంలో ఇలాంటి రిపీట్ అవుతున్నాయా కేసెస్? అంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్తున్నారు అనేది వీఆర్ ఏదో ఇక్కడ లోకల్ క్రిమినల్స్ అయితే వాళ్ళకి అడ్రస్లు ఇవి ఉంటాయి, చుట్టాలు ఉంటారు, వీళ్ళకి ఎవరు లేరు. సో ఎంత నిఘా పెట్టాలి? ఏదో ఒక ఇంట్లో ఉంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే అక్కడ ఉండరు, మాయమైపోతారు. ఇప్పుడు డిపోటేషన్ మీద మళ్ళీ పట్టుకొచ్చి మేము ఇల్లీగల్ డిటెన్షన్ నిఘా ఎంతమంది నేను పెడతాం? ఫోన్ నంబర్స్ కొత్త పాత సెల్ ఫోన్ పడేస్తారు, కొత్త సెల్ ఫోన్స్ తీసుకొని కొత్త సిమ్ అంతా కొత్తది చేసుకుంటారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, వాయిప్ కాల్స్ ఓన్లీ వాడతారు, మేము ట్రేస్ చేయలేము. సో అన్ని విధాలుగా టెక్నాలజీ పరంగా మొత్తము ముస్తాబై ఉన్నారు వీళ్ళు, అంతా రెడీ. ఇన్ఫ్యాక్ట్ మేజర్ సైబర్ క్రైమ్స్ కూడా మీకు తెలుసు, ఆ 2-3 ముఠాలు చూపించినప్పుడు దాంట్లో ఎక్కువ శాతం వీళ్ళే ఉంటున్నారు. సార్ ఎన్నో స్టెప్స్తో కూడిన ఈ ప్రొసీజర్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి వీళ్ళని డిపోర్ట్ చేసి వాళ్ళ స్వదేశానికి పంపిస్తారు. పంపించిన తర్వాత కూడా వీళ్ళు తర్వాత మళ్ళీ ఏ ఫేక్ వేసలో పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయితే పరిస్థితి ఏంటి సార్? ఇక పరిస్థితి ఇది, ఇప్పుడున్న పరిస్థితి. దాంట్లో చాలామంది వెళ్ళి మళ్ళీ వచ్చారని కూడా తెలుస్తుంది. సార్ ఈ ఎఫ్ఆర్ఆర్ఓలో ఉన్న డేటాలో అక్రమంగా ఉంటున్న వాళ్ళు ఎంతమంది సార్? మీరు చెప్పిన ఇందాక బ్లాక్ లిస్ట్ చేస్తారు ఇక్కడ బయోమెట్రిక్స్ ద్వారా. అయినా అక్కడ ఆ దేశంలో ఆ కోఆపరేషన్ ఉండాలి కదా. ఏదైతే దేశానికి మేము రిటర్న్ చేస్తున్నామో అక్కడ ఈ వ్యూ ఈ విధంగా మనం ఏదైతే మనం ఇక్కడ ఇబ్బంది పడుతున్నామో మనం బాధితులం, కానీ అక్కడ అరే మన దేశస్తులు బయటికి వెళ్తున్నారు, ఇంకా అటువంటి అవుట్లుక్ వాళ్ళు ఏదైతే ఏ యాంగిల్ అయితే చూస్తున్నారో అది వేరే విధంగా ఉంది. సరే ఒక్కొక్కరికి బయటికి పంపించడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? సుమారుగా అంటే ఎంత ఖర్చు అవుతుంది? డిపెండ్స్ అండి. ఒక నెల రోజుల పాటు వారిని కొన్ని సందర్భాల్లో ఎయిర్ టికెట్ కూడా కొనవలసి వస్తుంది. సో ఎయిర్ టికెట్ కొనకపోతే ఒక్కొక్కరికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. భోజనాలు అది కూడా వాళ్ళు బాగానే తింటారు. సరే ఇప్పుడు పట్టుకున్న 4 కేసెస్లో కన్జ్యూమర్స్ లిస్టులు అంటే ఎవరైనా సినీ సెలబ్రిటీలు కానీ ఎవరైనా ఉన్నారా సార్? పడండి కన్జ్యూమర్స్ లిస్ట్లో సార్
ఈ డ్రగ్స్ కన్జ్యూమర్ లేదు దీంట్లో అయితే పేర్లు చదివాను కదా, ఇది అంత హై లెవెల్ గ్యాంగ్ కాదు ఇది. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని టార్గెట్ చేస్తాం. मैं उसमें हिंदी में बात करें जब पूछो. అదే యాక్చువల్లీ మొన్న యూనియన్ హోమ్ సెక్రటరీ గారు వచ్చారు మొత్తం బృందంతో. ఈ నార్కోటిక్స్ పైన డిస్కషన్లో ఇది చాలా పెద్ద ఎత్తున చాలా సుదీర్ఘంగా దీనిపైన చర్చ జరిగింది. అన్నీ చెప్పాము ఈ విధంగా ఉంది పరిస్థితి అంటే, అప్పుడు చేస్తున్నాము వీఆర్ టైటనింగ్ అప్ ప్రాసెస్, మొత్తం దేశంలోనే టైటన్ చేస్తున్నాము. ఫారెన్ నేషనల్స్ ఇక్కడే కాదు, బంగ్లాదేశీస్, రోహింగ్యాస్, దాని అందరి పట్ల కూడా కొన్ని వేరే విధంగా ఒక సిస్టమ్ తీసుకొస్తున్నామని చెప్పారు. మళ్ళీ అప్పటి వరకు వేచి చూడాలి.